హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్. ఎక్కడ అనుకుంటున్నారా? చూపించాను ఎక్కడున్నాను తెలుసా? ఐమాక్స్ థియేటర్ ఇక్కడున్నాను. ఇంత రాత్రిపూట థియేటర్కి వచ్చాము మేము. నైట్ 11 o'clock షో. ఈ టైంలో వచ్చామన్నమాట. ఈరోజు మేము ఒక వెరీ వెరీ స్పెషల్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసమని ఈ థియేటర్కి వచ్చామన్నమాట. ఈ మూవీ ఏంటంటే క్రిస్టఫర్ నోలాన్స్ ద ఆడిసీ మూవీ. మేము ఈ మూవీని 70mm చూడ్డానికి వచ్చాము. కానీ ఇక్కడ చూస్తున్నారా జనాలు ఎంతమంది రోడ్డు మీద ఉన్నారో. అసలు లోపల కూడా చాలా మంది ఉన్నారండి. నేను మొత్తం అంతా క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఈ మూవీ గురించి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నది. అంటే నాకు ఇది ఎంటైర్ మూవీని ఐమాక్స్ ఫిల్మ్ కెమెరాస్ తోటే షూట్ చేశారనమాట. సో అందుకనే ఇది నార్మల్ మూవీ కాదు. ఈ మూవీని ఇలాంటి థియేటర్స్లో పెద్దగా చూస్తేనే బాగుంటుంది అనమాట ఈ థియేటర్. ఇదంతా ప్లాన్ చేసిందంతా మొత్తం అంతా కూడాను మావాడు, మా అబ్బాయి. చూడండి ఇక్కడ కనిపిస్తాడు మీకు. మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు ఆ టికెట్స్ కౌంటర్ దగ్గర. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగోండి వీడే మొత్తం అంతా చేసింది. సో అందుకేనండి మేము ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ చేసుకుంటూ నైట్ 11:30కి అనమాట వచ్చాము ఇప్పుడు ఈ మూవీ కోసం అని చెప్పి. అది కూడా నైట్. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. కానీ మేము ఈ థియేటర్లోని ఈ మూవీ బుక్ చేసుకోవడం కోసం అని చెప్పి 1 month బ్యాక్ బుక్ చేసుకుంటే ఇప్పుడు మాకు టికెట్స్ దొరికాయి. ఈరోజు ఈ మిడ్ నైట్ స్లాట్కి మాత్రమే మాకు టికెట్స్ దొరికాయి అన్నమాట. ఇంతలాగా చూడండి, అయినా కూడా మొత్తం థియేటర్ ఫుల్. మొత్తం అంతా నేను మీకు అది కూడా చూపిస్తాను. కంప్లీట్లీ ఫుల్ అన్నమాట జనాలతోటి. మేమందరం వెయిటింగ్ అండి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు కదా మూవీ నుంచి. వీళ్ళు వచ్చారు కదా, క్లీనింగ్ కొంచెం చేసి ఇప్పుడు మమ్మల్ని పంపిస్తారు అనమాట. మేము వెయిటింగ్. ఇవ్వండి పాప్కార్న్ తింటూ ఇక్కడ కూర్చోన్నాం. వాడు కూర్చున్నాడు. అంతా కూడాను చూసారా, ఆ పొడుగ్గా కూడా మొత్తం అంతా స్క్రీన్స్ అనమాట. మొత్తం అన్ని రకరకాల మూవీస్ అన్నీ ప్లే అవుతూ ఉంటుంటాయి. బట్ మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఈ టైంలో అయితే అందరూ వచ్చింది ఓన్లీ ఆడిసీ మూవీకే. ఇది అయ్యేసరికి మేము ఇంటికి వెళ్ళేసరికల్లా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇలాంటి థియేటర్కి రావటం ఇది ఫస్ట్ టైం అనమాట. వచ్చాను. ఇది నైట్ 11:30 అయిందండి. ఇంకా మాకు షో స్టార్ట్ కాలేదు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మాకు షో స్టార్ట్ అయ్యేసరికి. భలే ఉన్నాయి కదా బొమ్మలు. ఏ బొమ్మ ఒకటి రావే. ఇక్కడ అన్ని గేమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ రకరకాల గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనం. మొత్తం జనాలే, ఎక్కడ చూసిన జనాలు మయం మాకు ఇక్కడ. మొత్తం జనాలు ఏంటి అర్ధరాత్రి. ఇప్పుడు బ్రేక్ టైం అయిపోయింది. ఇప్పుడు థియేటర్లోకి వెళ్తున్నాను, చూపిస్తాను. ఓకే, మొత్తానికి వెళ్తున్నాము థియేటర్ లోపలికి. సో ఇదిగోండి, మొత్తానికి మనమైతే థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంత పెద్ద స్క్రీన్ మీద ఇలాంటి మూవీ చూడడం అనేది నేను ఫస్ట్ టైం అండి. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. చూద్దాం పదండి ఎలా ఉంటుంది. ఇట్స్ హ్యూజ్. ఓ మై గుడ్నెస్, ఎంత పెద్దగా ఉందండి థియేటర్. నేను ఊహించిన దానికన్నా చాలా 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 పెద్దగా ఉన్నదండి.
చూస్తున్నారు కదా ఎంత పెద్ద థియేటరో కదా. మా అబ్బాయి ముందు నుంచి అంటూనే ఉన్నాడు చాలా పెద్ద థియేటర్ మమ్మీ ఇది అని. ఇది వరల్డ్లోనే ఓన్లీ 40 థియేటర్సే ఉన్నాయంట ఇలాంటి థియేటర్స్. సో అందులో ఇది ఓకే. సో ఇప్పుడు మా అలాటెడ్ సీట్ నెంబర్స్ చూసుకొని ఆ సీట్లో కూర్చోవడానికి వెళ్తున్నామండి. ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. వెరీ సింగిల్ సీట్ ఇక్కడ బుక్డ్ అంట. జనాలు వస్తూనే ఉన్నారు. నైట్ ఆల్మోస్ట్ 12 అవుతుంది ఇప్పుడు. షో అయితే స్టార్ట్ కాలేదు. చూడండి నేను స్పీకర్స్ చూపిస్తున్నాను. ఎంత పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నాయంటే జంబో స్పీకర్స్ అండి. ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి. అసలు దడదడలాడిపోయింది. నాకైతే తలనొప్పి వచ్చేసింది నాకు ఆ సౌండ్స్కి. అండ్ స్లోగా జనాలందరూ వస్తున్నారండి. కంప్లీట్ హౌస్ఫుల్ అండి థియేటర్ మొత్తం. సో మేము అలా కూర్చుని కొద్దిసేపటికి ఒక లేడీ వచ్చి మా సీట్ నెంబర్స్ ఆధారంగా రాఫెల్ టికెట్స్ తీసుకుంటోందండి. ఆవిడ స్టార్ట్ చేశారనమాట రాఫెల్ టికెట్స్. సో అందరం చాలా అరుస్తూ ఉన్నాము, గోల చేస్తున్నాము. పెద్ద గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ టీ-షర్ట్స్ అనమాట. వచ్చిన వాళ్ళందరికీ టీ-షర్ట్స్ ఆ రాఫెల్లో. అంటే మా బేస్డ్ ఆన్ ఆర్ సీట్ నెంబర్స్ని బట్టి ఆవిడ రాఫెల్ టికెట్స్ పిలుస్తూ ఉండింది. మాకేం రాలేదు, బట్ జస్ట్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరికైనా బర్త్డే ఉన్నా కూడా వాళ్ళని లేపి వాళ్ళకి హ్యాపీ బర్త్డే అని విష్ చేసామన్నమాట. ఇట్స్ బాగుండింది చాలా. ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట. మూవీ స్టార్ట్ అవ్వక ముందరే ఇదంతా కూడా చేశారు. ఇంకా అదే ఒకటే కాకుండా మూవీ చూస్తున్నారు ప్రొజెక్టర్ రూమ్ అది. అక్కడి నుంచి ప్రొజెక్షన్స్ కూడా వచ్చి మా అందరికి హాయ్ చెప్పారు. బాగుందండి. ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్ లాగా అట్లా ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా పెట్టి బాగా చేశారు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇదంతా కూడా ఇంకా మూవీ స్టార్ట్ ఏం కాలేదు, ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తే మీరు జనాలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, సీట్లో కూర్చుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ తను కండక్ట్ చేస్తూ పోతోందనమాట. ఇంకా యాక్టివిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇంకా లాస్ట్లో మాకు ఫోటో తీసిందనమాట ఆవిడ, గ్రూప్ ఫోటో లాగా. అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అన్ని యాక్టివిటీస్ అయిపోయినాయి, ఆవిడ ఫోటో కూడా తీసుకుంది. సో ఇట్స్ మూవీ టైమ్, ఏ ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది. సో అయిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా నేను మీకు చెప్తాను, చూపిస్తాను కూడా అనమాట. ఓకే, మూవీ అయిందండి. ఆల్మోస్ట్ 3 o'clock మార్నింగ్ 3 o'clockకి మూవీ అయ్యింది. అందరం వస్తున్నారు, జనాలు అందరం కలిసి. మాకు మూవీ స్టార్ట్ అవ్వటానికి ముందర యాక్టివిటీస్లో భాగంగా ఒక ఫోటో తీశారు కదండి, గ్రూప్ ఫోటో. ఆ గ్రూప్ ఫోటో తీసేటప్పుడే ఒక QR కోడ్ ఇచ్చారనమాట. అది చూపిస్తే మాకు ఫోటో వస్తుందన్నమాట. సో ఫోటో కూడా కలెక్ట్ చేసుకున్నానండి. అయిన తర్వాత ఇగో చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఒక మూవీ రియల్ది ఆడిసీ మూవీ రీల్. అందులోంచి ఒక చిన్న పీస్ కట్ చేసి మాకు మెమరీ లాగా, ఒక గిఫ్ట్ లాగా, రిటర్న్ గిఫ్ట్ లాగా అట్లా ఇచ్చారు అనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. మా టికెట్స్ చూపిస్తే ఇస్తారనమాట. సో ఇట్స్ చిన్న మెమరీ అండి, ఇది మనకు గుర్తుంటుంది కదా, ఇలాంటి మూవీకి వచ్చాము అది అని. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బట్ ఇట్ వాజ్ నైస్, ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయామండి. అట్ ద సేమ్ టైం నిద్ర వస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే అయిపోయింది, ఇట్స్ ఆల్రెడీ మార్నింగ్ 3 దాటింది. ఎర్లీ మార్నింగ్ ఇది ఇప్పుడు అయింది. నిద్ర వస్తుంది. కానీ మూవీ అయితే ఆసమ్. అసలు మూవీ అంత బాగుంది. మూవీ చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఏం చెప్పాలి, టయర్డ్గా ఉంది. ఇంటికి బయలుదేరుతున్నాం మేము. ఇంకా జనాలు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ షో రెడీ అవుతున్నారు అందరూ. నాకు అర్థం కావట్లేదు, ఇది ఇలా నైట్ డే మొత్తం 24/7. మాకు ఈ సినిమాకి టికెట్స్ రావడానికి 1 month పైన మేము వెయిట్ చేసామండి ఈ రోజు కోసం. ఆల్ రైట్ అండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.